శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 6 ఆచరణలో ఆచార్యులు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, మాస్టర్ గారు ఒకరోజు విద్యానగర్లో మధ్యాహ్నం 1 గంట సమయంలో బస్తా నిండా సాయిలీలామృతం గ్రంథాలు తీసుకొచ్చి బస్సు దిగుతారు. అక్కడ ఎవరైనా అంటే సహాయం చేయడానికి ఎవరైనా మనిషి ఉన్నారా అని అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక అతను వచ్చి అక్కడికి, అయ్యా ఈ బస్తా తెమ్మంటారా అని తీసుకొచ్చి గది దగ్గర వరకు పెడతాడనమాట, చేరుస్తాడు. అతనికి 5 రూపాయలు ఇస్తారు మాస్టర్ గారు. చిల్లర లేదయ్యా అంటాడు ఆ వ్యక్తి. అక్కర్లేదు వెళ్ళు అంటారు మాస్టర్ గారు. అతను సంతోషంగా చాటంత మొహంతో పెడుతూ ఉంటే పెసల సుబ్రహ్మణ్య గారు ఎదురే, ఏమిరా గురువు గారి గది నుండి మహా ఖుషీగా పోతున్నావే అంటారు. అంటే మహారాజు ధర్మాత్ముడు మూట తెస్తే 5 రూపాయలు ఇచ్చారు అంటాడు. అప్పుడు మాస్టర్ గారితో ఆయన అంటాడు, సార్ ఏంటి సార్ ఇలా చేస్తే రేపు మన మాట వింటారా అంటారు. అంటే పోనీలేవయ్యా, మన బిడ్డలు అయితే ఇవ్వమా, నేను అడగకుండా పెట్టకుండానే నా ఇబ్బంది చూచి మూట తెచ్చి పెట్టాడు కదా, అతను ప్రేమతో తోడ్పడితే మనము అలానే ఉండాలని కదా బాబా చెప్పేది అని మాస్టర్ గారు అంటారు. అలా ఒకసారి ఒకళ్ళు తివాసి ఇస్తారు మాస్టర్ గారికి, అందరు విజిటర్స్ కూర్చోడానికని. అది ఎవరో తీసుకెళ్తారు. ఎన్నిసార్లు గుర్తు చేసినా మాస్టర్ గారు ఏమంటారు, పోనీలే వాళ్ళు మాత్రం వాడుకునేదే కదా అన్నారు తప్ప ఎప్పుడు వాళ్ళని తిరిగి అడగడం కానీ ఆయన ఎప్పుడూ చేయలేదన్నమాట. ఒకసారి మాస్టర్ గారు చక్క తెల్లటి గ్లాస్కో పంచే తెల్ల బనీను వేసుకుని సరిగంచు కండువా స్పెషల్గా తయారు చేయించి ఒకరు తెస్తారు మాస్టర్ గారికి. తెస్తే ఎర్రనామం పెట్టుకుని కుడి చేత్తో పుస్తకం ఇంకో చేత్తో ధోవతి పట్టుకుని శ్రీరామచంద్రుడి వల్లే శోభాయమానంగా ఉన్నారట. ఇంతలో ఒక భిక్షగాడు వచ్చి, స్వామి మీరు ఇచ్చిన పంచి చిరిగిపోయింది, చలికి చస్తున్నాను, ఇంత పాతగుడ్డ ఏమైనా పడేయండి అని అడుగుతారు. వెంటనే మాస్టర్ గారు రాస్తూ తల కూడా తిప్పకుండా ఆయన భుజం మీద ఉన్న ఆ సరిగంచు కండువా ఉంది కదా, అది తీసి ఒక భక్తుడికి ఇచ్చేయమని సైగ చేస్తారు. సార్ ఇది సరిగంచు కండువా అండి అంటారు. ఇచ్చే అంటారు అని సైగ చేస్తారు, ఇచ్చేయమని చెప్పానమాట. వారు పరధ్యానంలో అనుకుని మాస్టర్ గారు అని వీళ్ళు అనుకుంటారు, కానీ మాస్టర్ గారు ఇచ్చే అంటారు అనమాట, సైగ చేస్తారు. అది అలా ఆయన ఉదార స్వభావం గురించి అలా ఉంటుందన్నమాట. మళ్ళీ అమ్మగారు కూడా అట్లాగే ఒకసారి మాస్టర్ గారు పంచెలు విద్యానగర్ సాయి మందిరానికి పంచెలు పంపించమని మాస్టర్ గారు పంపిస్తారు. ఒక భక్తుని పంపిస్తే ఎందుకు ఏమిటి అని అడగకుండా చక్కగా విలువైన పంచెలు అన్ని పంచెలు కలిపి మాస్టర్ గారు అమ్మగారు మూటగట్టి ఇచ్చేస్తారు. మాస్టర్ గారు చెప్పడింది తొడువే, ఎందుకని కూడా అడగరు. అందరికీ తలొకటి ఇచ్చేసి మాస్టర్ గారు తలకు కట్టుకోండి అంటారు. తర్వాత అవన్నీ బురద అయిపోతాయి. మాస్టర్ గారు మేము ఉంచుకోమా అంటే, హాయిగా శుభ్రంగా ఉంచుకోండి అంటారు, బంగారంగా ఉంచుకోండి, మీకోసమే కదా అవి అంటారనమాట. అలాగని దేనికి మాస్టర్ గారు అసలు పట్టించుకోవడం అనేది ఉండేది కాదు. అంటే మనలాగా అనమాట, మనం చాలా ఇదిగా ఉంటాం చూడండి, ఏదైనా ఎవరికైనా ఇచ్చామంటే మనకు అది వచ్చే వరకు ఇది ఉండదు, మళ్ళీ తిరిగి ఇచ్చే వరకు. అలా హోటల్ సుబ్బమ్మ మెస్లో చాలా కాలం మాస్టర్ గారు అక్కడ తినేవారు అనమాట. ఎవరు మాస్టర్ గారి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళని అక్కడ మెస్లో భోంచేయడానికి పంపించేవారు. వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా మాస్టర్ గారే పెట్టుకునేవారు అనమాట. ఒక్కోసార్లు కూరలు అవి తక్కువ వచ్చినా ఏమొచ్చినా మాస్టర్ గారు అసలు ఏమీ అనేవారు కాదు. పాము వస్తే కొట్టద్దని చెప్పేవారు. అప్పటి నుంచి ఆవిడ కూడా పాములు జర్రులు అవన్నీ వస్తుంటే కొట్టద్దు అని ఆవిడ కూడా చెప్పేదనమాట. తర్వాత ఒకసారి మాస్టర్ గారు ఒక గడప దగ్గర నిలబడి వాకిలి చెక్క పట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఆయన చేతి కింద ఒక తేలు ఉంటుందన్నమాట. దాన్ని వెంటనే ఎండు పుల్లకి ఎక్కించి దూరంగా పడేయండి, పాపా అది నా చేతి వేలు కింద ఉన్నా సరే నన్ను కొట్టలేదే అంటారు మాస్టర్ గారు. అది అంటే ఆయన జీవకారుణ్యం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇలా ఎన్నో మనం ఒకసారి పాము వస్తే ఒక సుబ్బలక్ష్మి గారింటికి
మాస్టర్ గారు అక్కడ వెళ్ళి విభూతి అది జల్లి ఇంకా పాములు పట్టే వాళ్ళని అందరూ కొట్టబోతే వద్దని పాములు పట్టే వాళ్ళని పిలిపించి దాన్ని దూరంగా ఆయన వదిలిపెట్టేస్తారనమాట. ఇలాగా ఎన్నో. ఒకసారి శ్రీమతి సుబ్బరత్నమ్మ గారు కేదారేశ్వర వ్రతం చేసుకుంటూ ఒక పిల్లవాడితో వెళ్ళి పురోహితుడిని తీసుకురమ్మని, పూజారిని తీసుకురమ్మని పంపిస్తే అతనేమో మాస్టర్ గారు అనుకుని మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు మిమ్మల్ని సుబ్బరత్నమ్మ గారు రమ్మన్నారని చెప్తారు. అప్పుడు అమ్మగారితో మాస్టర్ గారు చెప్తే, అంతకుముందు ఆమెకు బాగోలేదు, ఒంట్లో బాగోలేదు కదా, పోయి చూసిరండి అంటారు అమ్మగారు. మాస్టర్ గారు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వాళ్ళ ఇంటికి పెడతారనమాట. చిత్రం ఏమిటంటే సుబ్బరత్నం గారికి మాస్టర్ గారు ఇంటికి వస్తే బాగుండును అని మనసులోడికి కోరిక ఉందట. అదొక లీలగా అట్లా ఆయన నెరవేర్చారనమాట. అలాగే ఒక ఆయన చెన్నయ్య గారు టూర్కి వెళ్తానంటే అది మాస్టర్ గారు ఆశీస్సులతోటే, ఆయన సహాయంతో వెళ్ళడం జరుగుతుందనమాట. ఎవరైనా షిరిడీకి అది వెళ్తానంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మాస్టర్ గారే ఇచ్చి, మహాత్ముల దర్శనాలకి వాటికి కూడా మాస్టర్ గారే ఇచ్చి పంపించేవారు అనమాట. ఎవరికి కష్టం వచ్చినా ఆయనకి కలిగినట్టుగానే భావించేవారు. అలాగే ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మాస్టర్ గారు ఎన్నో సపర్యలు కూడా చేసేవారట. ఆయనే స్వయంగా సేవ చేయడం అది కూడా ఉండేది. అది అలాగే హరిబాబు గారు ఆయనకి ఆరోగ్యం బాగోపోతే మందు వేసుకున్నావా అని అతనికి గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే దామోదర్ ఆయనకి ఒళ్ళు కాలుతుందనమాట. అప్పుడు ఇంజెక్షన్ తీసుకోమని చెప్తే ఆయన వెళ్ళి ఇంజెక్షన్ తీసుకునేవారు, రోజు గుర్తు చేసేవారు అనమాట. అలాగే కొంతమందికి హోమియో చెప్పి ఆయన తీసుకోమని చెప్పేవారు అనమాట. అందరి ఆరోగ్యం పట్ల కూడా ఆయన చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక ఆవిడకేమో ఆమె భర్త 2వ పెళ్లి చేసుకోవడంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనే దశలో ఆవిడ మాస్టర్ గారి దగ్గరికి చేరతారు. అప్పుడు బాబా సాయి లీలామృతాన్ని పారాయణ చేయమని చెప్తారు. అప్పుడు ఆవిడ మనసు కుదుట పడుతుందన్నమాట. ఆవిడ అంటారు, వారితో పరిచయం కలగకుంటే నేను ఈరోజు ఉండేదాన్నే కాదు. తర్వాత ఆవిడ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ చక్కగా బాబా సేవగా ఆవిడ కార్యక్రమాలన్నీ కూడా కొన్ని చేస్తున్నారట బాబా మందిరంలో. ఇలాగే ఎందరి బాధలను విని మనసుకు ఊరట కలిగించారు. బీదవారు షావుకారు అనే తేడాలు లేని వారే మాస్టర్ గారు అని అంటారు లక్ష్మీరాజ్యం గారు. మోడైన మొక్కను తిరిగి చిగురింపజేయడం మాస్టర్ గారికి సహజం. అది ఎంత మోడైపోయిన జీవితాలనైనా సరే ఆయన సన్నిధి కల చేరిన వెంటనే దాన్ని మళ్ళీ వాళ్ళని చిగురింపజేస్తారనమాట. అలాగే మాస్టర్ గారు ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి. శ్రీ మాస్టర్ గారు అంటే మనకి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అందుకని నేను కొంచెం మనం చెప్పుకున్నవన్నీ ఒకసారి రివిజన్ లాగా ఒకసారి చదువుకున్నాం అనమాట. శ్రీ మాస్టర్ గారు మైలవరం డ్యాంకు వచ్చినప్పుడు 15 రోజుల క్రితం తేలుకాటుకు కొడుకును పోగొట్టుకొని బాధతో ఉన్న శ్రీమతి గోవిందమ్మను శ్రీమతి శైలా శ్రీనివాస గారు మాస్టర్ గారి వద్దకు తీసుకొని రాగా ఆమె తన బాధ చెప్పుకుంటూ, నా కడుపు కోత చల్లారదా స్వామి, నాకు చావు రాలేదు, నేను చచ్చిపోతాను స్వామి అని బోరునే ఏడ్చేసింది. మైలవరం డ్యాంకి వచ్చారట మాస్టర్ గారు. అప్పుడు 15 రోజుల క్రితమే ఒక తేలు కాటుకి ఆమె కొడుకు, ఒక ఆవిడ కొడుకు గోవిందమ్మ అనే ఆవిడ కొడుకు చనిపోయి ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా మాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు ఆవిడ్ని. అంటే ఆ బాధలో ఉంది ఆవిడని. ఆమె తన బాధ చెప్పుకుంటూ మాస్టర్ గారితో చెప్పిందట, నా కడుపు కోత చల్లారదా స్వామి, నాకు చావు రాలేదు, నేను చచ్చిపోతాను స్వామి అని పూర్ణ ఏడ్చేసింట ఆవిడ. అప్పుడు మాస్టర్ గారు బాధతో, ఆ మాట మాత్రం అనవద్దమ్మా, నీ కొడుకు ఈ దేహం కన్నా ఆ దేహంతో పని ఉన్నప్పుడు వాడు వెళ్ళిపోయాడు, నీ కొడుకు చచ్చిపోలేదనుకో, వాడు పనుండి అటు పోయాడు అనుకో అని మాస్టర్ గారు చాలాసేపు ఊరడించారు. ఎంతోమందికి అండి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో ఊరటనిచ్చేవారు మాస్టర్ గారు. అంటే ఇక్కడ స్పిరిచువల్గా కూడా ఆయన ఏం చెప్పారో చూడండి. ఇటు సముదాయిస్తూనే ఆవిడకి ఏం చెప్పారంటే, నీ కొడుకు ఈ దేహం కన్నా ఆ దేహంతో పని ఉన్నప్పుడు వాడు వెళ్ళిపోయాడు అని చెప్పారు. అంటే ఈ దేహంతో వాళ్ళు చేయలేరు, అందుకని వాళ్ళు మరణించి మళ్ళీ ఇంకో కొత్త శరీరం తీసుకున్నప్పుడు దాన్ని వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారనమాట. అది ఇక్కడ చెప్పిందనమాట. ఇంకా మంచి పనులు చేస్తారు ఆ దేహంతో, ఈ దేహంతో అయిపోయింది, ఇంక వాళ్ళు చేయలేరు అనమాట. అది
విద్యానగర్ సాయి మందిర నిర్మాణంలో బాబాగారిపై భక్తితో చెప్పులు లేకుండానే నీళ్లు పడుతున్నారు. పాదాలు కాలుతున్నా ఎండలో ఒక కాలు కాసేపు ఎత్తిపెట్టుకుని మరికొంతసేపటికి కాలు దించి ఇంకొక కాలు ఎత్తిపెట్టుకుంటూ మందిర గోడలకు నీళ్లు పడుతున్నారు మాస్టర్ గారు. ఇది వారి శ్రద్ధ. ఇక్కడ మన మాస్టర్ గారిలో బాబా పట్ల ఉన్న శ్రద్ధ మనం ఇక్కడ చూడొచ్చు. విద్యానగర్ సాయి మందిర నిర్మాణం అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారట, చెప్పులు కూడా లేకుండా నీళ్లు పట్టేవారట. కడుతున్నప్పుడు, నిర్మాణంలో ఉన్నప్పుడు నీళ్ళు క్యూరింగ్కి నీళ్ళు పడతారు కదా. పాదాలు కాలుతున్న ఎండలో ఒక కాలు కాసేపు ఎత్తి పెట్టుకొని మరికొంతసేపటికి కాలు దించి ఇంకొక కాలు ఎత్తి పెట్టుకుంటూ మందిర గోడలకు నీళ్లు పడుతున్నారు మాస్టర్ గారు. ఆ పాదాలు కాలిపోతున్నాయి, ఎండలో కాలిపోతుంటే ఒక కాలు కింద పైకి పెట్టుకుని ఒక కాలు కింద, మళ్ళీ కాసేపు మళ్ళీ కాలుతుంది కదా కాలు, మళ్ళీ ఈ కాలు కింద పెట్టుకుని ఆ కాలు పైకి, అలా చేస్తూ మాస్టర్ గారు మందిర గోడలకు నీళ్ళు పట్టారట. ఇది వారి శ్రద్ధ, అంటే బాబాపై ఆయనకున్న శ్రద్ధ అది. శ్రీ కోటయ్య భార్య ఎస్ జాలమ్మ ఒంగోలులో పూలు అమ్ముకొని జీవనం సాగిస్తోంది. 8 మంది బిడ్డలతో సంసారం గడపడం కష్టంగా ఉండేది. కోటయ్య అనే ఆయన భార్య జాలమ్మట ఒంగోలులో పూలు అమ్ముకొని ఆవిడ బ్రతుకుతూ ఉండేదన్నమాట. 8 మంది బిడ్డలు ఆవిడకి. దాంతో ఆవిడ చాలా కష్టంగా ఉండేది, ఆ పూలు అమ్ముకోవడం, దాంతో వాళ్ళ బతుకన్నమాట. దాంతో 8 మంది పిల్లలు. దానికి తోడు జాలమ్మకు గొంతు నొప్పి, ఆవిడకైతే గొంతు నొప్పి కూడా ఉందట. దగ్గొస్తే రక్తం కూడా పడేట. స్వామికి చెప్పుకుంటే విభూది ఇచ్చి ఏం కాదులే అన్నారు. మాస్టర్ గారికి చెప్పుకుందట ఆవిడ, చెప్పుకుంటే విభూది ఇచ్చారట, ఇచ్చి ఏం కాదులే అని చెప్పారట. దాన్ని తిన్న జాలమ్మ బాధ తగ్గిపోయింది, అంతే. విభూది మాస్టర్ గారి చేత్తో ఇచ్చిన విభూది ఆవిడ నోట్లో వేసుకుంది, అంతే. ఆవిడ గొంతు నొప్పి తగ్గిపోయింటే. ఇప్పటికీ అమ్మగారు ప్రేమతో చూస్తారు. మా బాబుకు 10వ తరగతిలో 600 సహాయం చేశారు, నాకు 2 మంచి చీరలు ఇచ్చారు అంటుంది జాలమ్మ. వాళ్ళ పిల్లాడు చదువుకు కూడా అమ్మగారు చాలా ఆవిడ సహాయం చేశారట. అమ్మగారు అప్పట్లో 600 ఇచ్చారనమాట. నాకు మంచి 2 చీరలు కూడా మంచివి ఆవిడకి ఇచ్చారట జాలమ్మ గారికి అమ్మగారు. ఏదైనా ఒకసారి, అంటే అందరూ వారి బిడ్డలు, అందుకని వారి అవసరాలన్నీ కూడా చూసుకునేవాళ్ళు అనమాట. మనం ఏం చేస్తాం, జనరల్గా మనకు ఎలా ఉంటుంది, మన బంధువులు మన స్నేహితులు సర్కిల్ మనకు అంతవరకే ఉంటుంది. కానీ మహాత్ములు అలా కాదు, అందరూ మొత్తం విశ్వం అంతా వారిదే, వారి బిడ్డలే, అందరూ జీవులన్నీ వారి బిడ్డలే. అదే ప్రేమతో, అందుకే ఎవరికే కష్టం వచ్చినా వాళ్ళకి కలిగినట్టే. అది ప్రతిఫలం ఆశించరు ఏమి. అసలు మనకేమనిపిస్తుంది, అయ్యో నేను ఇంత సహాయం చేశానే, తిరిగి వాడు నాకు సహాయం చేయలేదు, మనకు ఆ టైం వచ్చినప్పుడు అనిపిస్తుంది అట్లా కదా. ఎవరైనా చేయకపోతే మనం చాలా చేసి ఉంటే ఒకవేళ ఒకసారైనా అనుకుంటాం, పోనీ అంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా. కానీ చూడండి, మహనీయులకి ఎవరో ఎక్కడెక్కడ వాళ్ళు, ఎవరో ఏంటో, ఎక్కడ పుట్టారో, ఎక్కడున్నారో, ఎక్కడ వాళ్ళు వచ్చేవారు మాస్టర్ గారి దగ్గరికి, అంతే. ఆయన చేయవలసింది చేసేవారు. ఏ రకంగా, ఇటు లౌకికంగా చేయాలా, ఆధ్యాత్మికంగా ఏ రకమైన సహాయమైన, ఎందుకంటే అందరూ వారి బిడ్డలే కాబట్టి. ఏదైనా ఒకసారి బాధతో చెప్తే మాత్రం ఆయన కళ్ళు చెమర్చుతాయి. అంతగా బాధపడేవారు. ఎవరైనా కష్టం చెప్పుకుంటే ఆయన కళ్ళు చెమర్చేవాట, అంత బాధపడేవారట ఇతరుల కష్టానికి. ఆయన ఒక సమస్య చెప్పుకుంటే వారు దాని గురించి మర్చిపోరు. ఒక్కసారి కనుక మాస్టర్ గారికి ఏదైనా సమస్య చెప్పుకుంటే ఆయన ఇంకా మర్చిపోవడం అనేది ఉండేది కట్ట. తిరిగి తిరిగి అడిగేవారు, మనం మర్చిపోయినా అంటారు. తిరిగి తిరిగి అడిగేవాళ్ళట దాన్ని, ఏమైంది ఏమైంది, అప్పుడు అట్లా చెప్పావు కదా ఏదో బాగాలేదని, ఏమైంది అని అడిగేవారట. మనం మర్చిపోయినా సరే, ఆ కష్టం తీరిపోయి, ఆ సమస్య మనకి తీరిపోయి, మనం చెప్పడం మర్చిపోయినా సరే మాస్టర్ గారు అడిగేవారట, ఏమైంది అని చెప్పి, తీరిందా కష్టం నీకు, ఆ సమస్య తీరిందా అని ఆయన అడిగేవారట. వీళ్ళు కదా కృతజ్ఞతతో ఆయన చెప్పుకోవాల్సింది, మాస్టర్ గారు నాకు ఈ సమస్య తీరి, నాకు ఈ కష్టం తీరింది, కృతజ్ఞత మాస్టర్ గారు అని చెప్పుకోవాలి. మన వైపు నుంచి ఉండాలి అది. అది చాలామంది చేసేవారు కట్ట. కానీ మాస్టర్ గారు తిరిగి అడిగేవారట, ఏమైందిరా అనేసి. అది సాగరానికి ఒక హద్దు పరిమితి ఉన్నది, భరద్వాజ్ గారి ప్రేమకు పరిమితి లేదు. అది సాగరానికి ఒక హద్దు పరిమితి ఉంటుంది, కానీ మాస్టర్ గారి ప్రేమకు అసలు ఇంకా పరిమితి లేదు, దానికి హద్దులు ఏమీ లేవు.
దానికి, ఆయన ప్రేమకి. తర్వాత ధర్మం గురించి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాచరణ లేని ఆధ్యాత్మికత పునాది లేని భవనంతో సమానమని, ధర్మాచరణలో మహాత్ముల మాటలనే తీసుకోవాలి అని వారు భావించారు. మాస్టర్ గారు ఏం చెప్పేవారంటే, ధర్మాచరణ లేని ఆధ్యాత్మికత పునాది లేని భవనంతో సమానంట. కింద పునాది లేకపోతే భవనం నిలుస్తుందా? నిలవదు. అందుకని ఆధ్యాత్మికతకు ధర్మం పునాది లాంటిది అనమాట. ధర్మాచరణలో మహాత్ముల మాటలనే తీసుకోవాలి. మహాత్ములు ఏది చెప్తే అది ధర్మం, అంతే. ధర్మం అంటే ఇంక వాళ్ళు చెప్పిందే ధర్మం, అది గుర్తుపెట్టుకోవాలి, అదే తీసుకోవాలి. వారు చెప్పిన దాన్నే మనం, వారి మాటలనే తీసుకోవాలి అని వారు భావించారు. శ్రీ భారద్వాజ్ గారితో ఒకసారి చిరంజీవి పి రామారావు, మీరు ధర్మం తప్పినారంటున్నారు కొందరు అని అనగా, ఒకరోజు రామారావు అని ఆయన, మీరు ధర్మం తప్పినారంటున్నారు కొందరు అని అన్నారట. అంటే, ఒరే, నేను ధర్మం తప్పడం అంటూ జరిగితే తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయిస్తాడు, గుర్తుంచుకో. అలా అనేవారిలో ఒక్కరైనా, బజార్లో కనిపించే అనాథల్లో ఒక్కరికైనా తృప్తిగా ఒక పూట అన్నం పెట్టారా, ఆలోచించుకోమను అని అన్నారు. ఒకసారి ఒక ఆయన అడిగారట, మాస్టర్ గారు, బయట అందరూ మీరేదో ధర్మం తప్పారంటున్నారు అని అన్నారట. అంటే మాస్టర్ గారు అన్నట్ట, ఒరే, నేను ధర్మం తప్పడం అంటూ జరిగితే కనుక తూర్పున ఉదయించే సూర్యుడు పడమటను ఉదయిస్తాడు, గుర్తుంచుకో అని చెప్పారట. అది జరగదు కదండి, తూర్పున ఉదయించే సూర్యుడు పడమటను ఉదయించడం జరగదు. అంటే మాస్టర్ గారు ఎప్పుడు ధర్మమే తప్పను అని చెప్పారు. అది ధర్మం, తూర్పునే ఉదయిస్తాడు సూర్యుడు అనేది కదా, పడమటన అస్తమిస్తాడు. అలాగే మాస్టర్ గారు ఎప్పుడు ధర్మం తప్పరు అన్నమాట. అలా అనేవారిలో, ఇట్లా అనేవాళ్ళలో ఎవరైనా ఒక్కరైనా బజార్లో కనిపించే అనాథలకు ఒక్కరైనా తృప్తిగా ఒక్క పూట భోజనం పెట్టారా, ఆలోచించుకోమను అన్నారు. అది ఇలా చొరక కూడా వేసేవాళ్ళు, పిచ్చివాగుడు వాగితే. సాయిబాబా మిషన్ ఒంగోలు సభ్యుల్లో కొందరు నిర్వహణలో అవకతవకలకు పాల్పడగా, వారు బంధువులైనా కాకపోయినా తెలిసిన వెంటనే కమిటీ ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా బయటికి పంపించారు. సాయిబాబా మిషన్ సభ్యుల్లో కొందరు నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారట. మనం ఎక్కడున్న జనాల్లో ఈ అవినీతి మాత్రం కనబడుతూ ఉంటుంది కదా, అందుకని అవకతవకలు ఏదో చేశారట. వారు బంధువులైనా కాకపోయినా, ఎవరైనా సరే, బంధువులు అవ్వచ్చు కాని వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే తెలిసిందంటే మాత్రం వెంటనే కమిటీ ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా బయటికి పంపించేశారట. ఎవరైనా బంధువులైనా కాని వాళ్ళైనా, ఆయనకి ఎవరైనా ఒకటి తప్పు చేస్తే వెంటనే వాళ్ళు పంపించేశారట. విద్యానగర్ సాయి మందిర నిర్మాణానికి బ్లాక్లో సిమెంట్ కొని వాడుతున్నట్లు విన్నాను. మీ ఆధ్వర్యంలో జరిగే మందిర నిర్మాణానికి అలా చేయడం ధర్మమా అని నేను, అంటే రచయిత ఈయన థామస్ రెడ్డి గారు రాసిన ఉత్తరానికి సమాధానం ఇస్తూ, చూడండి, ఈయన మనలో కూడా చాలా వంకర్లు మామూలు చెప్తున్నాను నేను, మనకు కూడా ఉంటాయి ఇట్లాంటివన్నీ. ఎంత మహాత్ముల సన్నిధిలో ఉన్న వాళ్ళ పరిచయం ఉన్నా మన వంకర బుద్ధులు కొన్ని బయటపడుతూ ఉంటాయి. ఇన్ జనరల్ చెప్తున్నాను నేను, దీని గురించి అని కాదు, రకరకాల అపోహలు కలుగుతూ ఉంటాయి. ఎవరో ఏదో అంటే అది నిజమేనేమో అని అనుకునే ఇది కూడా ఉంటుంది. కాకపోతే ఈయన నిర్భయంగా అడిగారు, క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళని డైరెక్ట్గా అడగాలి అనుమానం వస్తే, అప్పుడు చెప్తారు సరైన ఇదిగా కదా. నిజమైన గురువులు అయితే చెప్తారు, నువ్వు విన్నది పొరపాటు, ఇది జరిగిందని చెప్తారు. దొంగ గురువులు అయితే అది వేరేలో ఉంటుంది, ఎవరైనా అన్నే అడుగుతావా అంటారు. ఆయన అడిగారంటే మాస్టర్ గారు ఎంత చనువిచ్చారు చూడండి ఆయనకి. విద్యానగర్ సాయి మందిర నిర్మాణానికి బ్లాక్లో సిమెంట్ కొని వాడుతున్నట్లు విన్నాను. మీ ఆధ్వర్యంలో జరిగే మందిర నిర్మాణానికి అలా చేయడం ధర్మమా అని రాసిన ఉత్తరానికి ఆయన ఉత్తరం రాశారట థామస్ రెడ్డి గారు. మీరు బ్లాక్లో సిమెంట్ కొని వాడుతున్నారట, అది ధర్మమా మీకు అనేసి రాస్తే, బ్లాక్లో సిమెంట్ తెప్పించాల్సిన అవసరం మనకు లేదు, నీవు విన్నది పొరపాటు అని సమాధానం ఇచ్చారు. మాస్టర్ గారు చెప్పారట, బ్లాక్లో తెప్పించుకోవాల్సిన అవసరం అసలు మనకు లేదు, నువ్వు విన్నది ఏదో పొరపాటు అది అని చెప్పి సమాధానం ఇచ్చారట. ధర్మం విషయంలో మన బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డ అపరిశుభ్రము చేస్తే బిడ్డను విసిరివేయం కదా, క్రిందికి దించి శుభ్రం చేసి తిరిగి ఎత్తుకోవాల్సిందే కదా. అలానే సాధన విషయంలో కూడా మనం చెప్పాల్సిందే, మన దగ్గరకు వచ్చేదెందుకు తెలుసుకోవాలనే కదా, మరే సరైన పద్ధతిలో తెలపాల్సిందే అంటారు మాస్టర్ గారు. మాస్టర్ గారు దీనికి ఒకటి ఉదాహరణ చెప్పారట. ధర్మం విషయంలో
ఎలా ఉండాలంటే, మన బిడ్డను ఎత్తుకుంటే ఆ బిడ్డ అపరిశుభ్రం చేస్తే, ఏదో ఆ పిల్లాడు ఏదో మల విసర్జన చేశాడు, ఏదో చేశాడు మన కాళ్ళ మీద, ఆ బిడ్డని విసిరివేయం కదా, పడేస్తామా మన బిడ్డని? మన ఒంటి మీద చేశాడని ఎత్తుకున్నప్పుడు క్రిందికి దించి శుభ్రం చేసి తిరిగి ఎత్తుకోవాల్సిందే కదా. వాడిని వెంటనే ఏం చేస్తాం, కిందకి దించేసి వాడిని శుభ్రం చేసి వాడిని మళ్ళీ తిరిగి ఎత్తుకుంటాం. అంతేగాని వాడు ఏదో అపరిశుభ్రం చేశాడని చెప్పి విసిరేయం మన బిడ్డని. అలానే సాధన విషయంలో కూడా మనం చెప్పాల్సిందే. మన దగ్గరకు వచ్చేది ఎందుకు వాళ్ళు తెలుసుకోవాలనే కదా. ఎవరైనా మన దగ్గరకు వచ్చేది తెలుసుకోవాలనే. మరి సరైన పద్ధతిలో మనం చెప్పాలి వాళ్ళకి అని చెప్పేవారట. మాయా బ్రహ్మం లాంటి వేదాంతపు మాటలు చెప్పి విభూతి, కుంకుమ, అక్షింతలు తీయడం లాంటి 4 చిట్కాలు చూపిస్తే చాలదా, ఇక చూసుకో తమాషా, క్యూరో నిల్చుంటారు అమాయక భక్తులు. అంతే కదండి. ఇదంతా మాయ, ఇదంతా భ్రమం అంటూ వేదాంత మాటలు చెప్పేసి విభూతి సృష్టించడం, కుంకుమ తీయడం, అక్షంతలు తీయడం, ఇలాంటి 4 చిట్కాలు, అవి చిట్కాలేనండి నిజంగానే. చూపిస్తే చాలు, చిల్లర మహిమలు ఇట్లాంటివన్నీ చూపిస్తే చాలు, ఇక చూసుకో తమాషా, క్యూలో నుంచుంటారు, వెంటనే క్యూలో నుంచుంటారు. ఏమైనా ఇట్లాంటివి మహిమలు చూస్తే, ఇలా తెప్పించడాలు అలాంటివి చూస్తేనే జనాలు ఎక్కువ మంది వస్తారండి. ఇలా ధర్మంగా జీవించాలి, ఇది తప్పు అది అని చెప్తూ ఉంటే, ఇలా బ్రతకాలి ఇలా చెప్తే ఎవరికి నచ్చదు, ధర్మబోధ ఎవరికి నచ్చదు. అందరికీ ఇట్లాంటి మాయలు, మ్యాజిక్లు కావాలి. అలా చేస్తేనే మంచివాళ్ళు అన్నమాట. అట్లా ఉంటుంది. క్యూలో నుంచుంటారు అమాయక భక్తులు. ఎంచక్కా ఆశ్రమాల్లో అన్ని సుఖాలు అనుభవించవచ్చు, కానీ ఇవన్నీ ధర్మ విరుద్ధం కదా అంటారు. ఏముంది, ఆశ్రమాలు వచ్చేస్తాయి, వాళ్ళందరికీ చక్కగా సుఖాలన్నీ అనుభవించవచ్చు కూర్చుని. ఆశ్రమాల్లో ఏసీ పెడతారు, ఫ్రిడ్జ్ ఉంటుంది హ్యాపీగాను. ఇవన్నీ ధర్మ విరుద్ధం కదా మరి అంటారు. శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి, మానెంపల్లి, అనంతపురం జిల్లా. వీరికి మహిమల జోళ్ళకి వెళ్ళక ధ్యానం చక్కగా సాగేటట్లు చూసుకోవాలి అని మాస్టర్ గారు చేసిన సూచన మరవరాదు. ఆయనతో చెప్పారట ఒక ఆయనకి, వేణుగోపాల్ రెడ్డి గారు అని ఆయనకి, మహిమల జోలికి వెళ్ళకుండా ధ్యానం చక్కగా సాగేటట్టుగా చూసుకోవాలి అని సూచన మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నారు చూడండి, ఆ 4 చిట్కాలు చూస్తే జనాలు క్యూ కడతారు కదా. అది అసలైన ఆధ్యాత్మికత కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో వాళ్ళు ప్రలోభ పెడుతుంటే మనం దాంట్లో పడుతున్నాం అంతే. బ్రహ్మచర్యంలో ఉన్న, గృహస్థాశ్రమంలో ఉన్న, ఏ ఆశ్రమంలో ఉన్నా మొదట ధర్మం, కృతజ్ఞతనే ముఖ్యంగా భావిస్తారు. ఏ ఆశ్రమమైనా, బ్రహ్మచర్యమైనా, గృహస్థాశ్రమమైనా, సన్యాసాశ్రమమైనా, ఏదైనా సరే మొదట ధర్మం, కృతజ్ఞత ఇవే ముఖ్యం. ఏదైనా సంఘటన జరిగితే, ఆ సంఘటనే మనకు జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే సరిగ్గా ధర్మం చేయగలమంటారు. అంతే కదండి. ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటనే మనకు జరిగితే ఎలా ఉంటుంది అన్నది ఆలోచిస్తే సరిగ్గా ధర్మం అనేది మనం సరిగ్గా చేయగలుగుతుంటాం. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందని మనకే వచ్చినట్టుగా మనం దాన్ని ఆలోచిస్తే ఏమవుతుంది, సరిగ్గా అప్పుడు మనం ఏం చేయాలో అర్థమవుతుంది. వాళ్ళ సహాయం చేయగలుగుతాం, ఏం చేయాలి. అయ్యో మనకే ఆ కష్టం వస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు సరైన విధంగా, సరైన భావంతో మనం చేయగలుగుతాం. ఉదాహరణ, మన స్త్రీల విషయమున పరుల ప్రవర్తన ఎలా ఉండాలని కోరుకుంటామో పరస్త్రీల పట్ల మన ప్రవర్తన అలానే ఉండాలి అని అనుకోవాలి. మాస్టర్ గారి దగ్గర ఎక్కువ స్టూడెంట్స్ బాగా ఉండేవాళ్ళు కదా, అందుకని మాస్టర్ గారు ఎట్లాంటివి కూడా చెప్పేవారు అనమాట. ఉదాహరణ చెప్పేవారు, మన స్త్రీల విషయమున పరుల ప్రవర్తన ఎలా ఉండాలని కోరుకుంటాము అంటే, ఇప్పుడు మన ఇంట్లో చెల్లెళ్ళు, అక్కడ ఎవరో ఆడవాళ్ళు, ఆడపిల్ల, మన పిల్లలు ఎవరో ఉన్నారనుకోండి, మన అమ్మాయి ఎవరో ఉన్నారనుకోండి, ఇతరులు ఎలా ఉండాలని కోరుకుంటాం వాళ్ళ పట్ల కదండి. చక్కగా ఒక చెల్లెల్లా చూడాలి, లేకపోతే అక్కలా చూడాలి, తల్లిలా చూడాలి అలా అనుకుంటాం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇతరులు మనం ఊరుకోం, మన పిల్లల పట్ల కానీ మన ఇంట్లో ఆడవాళ్ళ పట్ల. అలాగే పరస్త్రీల పట్ల మన ప్రవర్తన అలానే ఉండాలి అని అనుకోవాలి. అందుకని ఏం చేయాలి, పరస్త్రీలు, ఇతర స్త్రీల పట్ల కూడా మన ప్రవర్తన అట్లానే ఉండాలి అని చెప్పి మాస్టర్ గారు చెప్పేవారట.
బాబా పూజ ఎంత చేసినా, శాస్త్రజ్ఞానం ఎంత వచ్చినా, ఎన్ని సిద్ధులు లభించినా ధర్మం లేకుండా రాక్షసత్వం ఉంటే ఎట్లా? మనిషి మనిషిగా సాటివారి పట్ల ఉంటే చాలు అంటారు. బాబా పూజలు ఎంత చేసినా సరే, శాస్త్రజ్ఞానం ఎంత వచ్చినా సరే, ఏ శాస్త్రంలో ఏముందో చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. బాబా పూజలు ఎంతైనా చేయొచ్చు దైవానికి, పోని ఎన్ని సిద్ధులైనా లభించవచ్చు, సిద్ధులు రావచ్చు వాడికి. ఎవడో వచ్చాడు, వాడి గురించి అన్నీ చెప్పచ్చు, అదొక సిద్ధి. రకరకాలు ఉంటాయి సిద్ధులు. అలాగే ధర్మం లేకుండా రాక్షసత్వం ఉంటే ఎట్లా? కానీ వాళ్ళ ధర్మం అనేది లేదు, రాక్షసత్వమే ఉంది. అలా ఉంటే ఎట్లా? ఆ ధర్మాన్ని ఆచరించిన వాడందరూ అదే కదా, రాక్షసులే. రాముడేమో ధర్మంగా ఉన్నాడు కదా, రామో విగ్రహాంధర, ఆయనే ధర్మం అంట. కానీ రావణాసుడు ఎలా ఉన్నాడు? రాక్షసుడిలా ఉన్నాడు. ఎందుకంటే వాడు ధర్మాన్ని వాడు తెలియదా అంటే తెలుసు. వాడు ధర్మశాస్త్రాలు చదువుకున్నాడు, బ్రహ్మాండం అన్నీ చదువుకున్నాడు. వాడు శాస్త్రజ్ఞానం చాలా ఉంది వాడికి. సిద్ధులు లేవా? బ్రహ్మాండంగా ఉన్నాయి వాడి దగ్గర, మహిమలు ఎన్నో అసలు కదా. గాలి వీయమంటే వీసేదిట అన్నీ చెప్తే మన గురు చరిత్రలో కూడా ఉంటుంది కదండి. లక్ష్మీదేవియే నాకు దాసి, ఇవన్నీ లక్ష్మీదేవుడు దాసిట. చూడండి, గాలి ఎట్లా కావాలంటే అట్లా వీచేదిట వాడికి. ఏసీ లెక్కర్లు అప్పట్లో. వాడు ఎలా కావాలంటే పెంచి తగ్గించుకోవడం, తక్కువ అంటే తక్కువ వచ్చేది, ఎక్కువ అంటే ఎక్కువ వచ్చేట్టు. వాడు ఎలా చెప్తే అలాగ అన్నీ నడుచుకునేవి. అలా ఉండేది. వాడు అధీనంలో పెట్టుకున్నాడు అనమాట. వాడందరూ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు వాడి అధీనంలో. అది రాక్షసత్వం. కానీ రాముడు ఎలా ఉన్నాడండి? అది ఆ డిఫరెన్స్ చూడాలి. చూస్తే వీడు చాలా మంచి బలశాలి కూడాను, రావణాసుడు. అవునా? బ్రహ్మాండమైన బలశాలి. లంకా నగరం ఉంది వాడికి, అంతమంది పరిచారికులు, అసలు వాడి రాజభోగాలు అన్నీ, ఎన్నో శాస్త్రాలు చదివాడు, రోజు మంచి శివభక్తుడు, పేగులు తీసి వాయించేశాడు చూడండి. కానీ వాడు రాక్షసుడు, రాక్షస బుద్ధి. ఆడవాళ్ళ పట్ల చాలా ఇదిగా ప్రవర్తించాడు, ఎంతమంది ఋషులను బాధ పెట్టాడు. ఇవన్నీ ఎన్ని చెత్త పనులు చేశాడు తెలుసు కదా. రాక్షసులు ఎట్లా చేస్తారు. వాడికి మరి సిద్ధులు లేవా? బ్రహ్మాండంగా ఇలాంటి ఆయుధాలు వచ్చేయడమే, చేతిలో అన్ని తలకాయలు వేసుకుని ఉన్నాడు. ఇవన్నీ ఎట్లా? ఇక్కడ మాయమైపోయేవాడు, అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు, గాల్లో ఎగిరేవాడు. బోల్డ్ ఉన్నాయి, రకరకాల సిద్ధులు బోల్డ్ ఉన్నాయి వాడి దగ్గర. అన్ని ధర్మశాస్త్రాలు చదువుకున్నాడు, అన్నీ చదువుకున్నాడు శాస్త్రాలు. కానీ ఏది ఆచరణ లేదు వాడికి. తెలుసు వాడికి అన్నీ. అది రాక్షసత్వం ఉంటే ఎట్లా? మనిషి మనిషిగా సాటివారి పట్ల ఉంటే చాలు. మనిషి మనిషిగా ఉండాలి సాటివారి పట్ల. అది గుర్తుపెట్టుకోవాలి. ముందు మనిషిగా ఉండాలి, అది నేర్చుకోవాలి. అందుకే ఇవన్నీ గొప్పవి కాదండి. బాగా చదివేసుకుని ఎక్కడైనా నేను చెప్పగలను, ఏ శాస్త్రంలో అడిగినా సరే నేను చెప్పగలను, అదే అది అక్కర్లా మహాత్ములకి. నెక్స్ట్ నేను చాలా బాగా పూజ చేసేస్తాను, అది కూడా అక్కర్లేదు వాళ్ళకి. ఇవన్నీ కొట్టేస్తారు, మనకేం ఎక్కువ మార్కులు రావు వాళ్ళ దగ్గర. బాగా సిద్ధులు, దీని గురించి కూడా చెప్పుకున్నాం. రాక్షసులకు కూడా సిద్ధులు ఉన్నాయి. సిద్ధులు రావడం ఏం గొప్ప ఏం కాదు, అది కూడా లేదు. ఇంకేంటి? ధర్మం, చక్కగా ధర్మంగా జీవించడం, మనిషి మనిషిగా సాటివారి పట్ల ఉంటే చాలు. అది కావాల్సింది. నేను గొప్పగా పూజలు చేస్తాను, ఎన్ని గ్రంథాలు చదివేశాను, ఎన్ని పుస్తకాలు చదివేశాను, అంతే కదా. నేను వాడు ఎవడొచ్చినా వాడి గురించి చెప్పేయగలుగుతాను, నేను గాల్లో ఎగురుతాను, నీటిలో తేలుతాను. ఇవన్నీ ఎందుకు? భగవంతుడికి ఇవన్నీ అక్కర్లా. మనిషిని మనిషిగా చూడు, అంతే. సాటివారి పట్ల ప్రేమగా ఉండు, సాటి వాళ్ళని నీవలే ప్రేమించు. వాళ్ళని చెప్పింది అదే. ధర్మంగా ఉండు, చక్కగా ఉండు, నలుగురితో బాగుండు, నువ్వు బాగుండు, అదే చెప్పారు. నీ బలహీనతలు అవన్నీ వదులుకో, నిజాయితీగా ఉండు, ధర్మంగా ఉండు, చక్కగా ఉండు, అందరితోటి ప్రేమగా ఉండు, నీకు చేతనైన సహాయం చేస్తూ ఉండు.
అందరి పట్ల ప్రేమగా ఉండు. ఇవే కదా చెప్పింది. ఇట్లా బతకమనే చెప్పారు. అది వారు చూసేది అది. చాలా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి రాక్షసులకి, చాలా ఉన్నాయి వాళ్ళకి అర్హతలు. కానీ మెయిన్ అర్హత లేదు వాళ్ళకి. ఏవో చాలా ఉన్నాయి కానీ ఉండవలసింది లేదు. అది ధర్మబద్ధమైన జీవితానికి అసూయలు, నిందలు ఎదుర్కోక తప్పవు. ధర్మబద్ధంగా ఉండే జీవితానికి ఇతరులు మన పట్ల అసూయ చెందడం ఉంటుంది, నిందలు ఉంటాయి. అవన్నీ ఎదుర్కోక తప్పవు. అవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. భయపడి మానేయకూడదు ధర్మంగా ఉండడానికి. శ్రీ వెంకటకృష్ణ గారు అన్నట్లు భరద్వాజ గారు ఎన్నుకున్న దారిలో అన్నీ పల్లేరుకాయలే. ఎన్ని ఒడిదుడుకులనైనా ధర్మంగా ఎలా ఉండాలో మానవ జాతికి నడిచి చూపిన మహనీయమూర్తి శ్రీ భరద్వాజ గారు. మాస్టర్ గారు ఎన్నుకున్న దారిలో అన్నీ పల్లేరుకాయలు అంటే ఒక ముళ్ళబాట. అది ఎన్ని ఒడిదుడుకులైనా ధర్మంగా ఎలా ఉండాలి, ఎన్ని ఒడిదుడుకులైనా రానివ్వండి, కానీ ధర్మంగా ఎలా ఉండాలో మానవ జాతికి నడిచి చూపిన మహనీయమూర్తి భరద్వాజ గారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ధర్మంగా ఎలా ఉండాలో మానవ జాతికి అందరికీ ఆయన నడిచి చూపించారు, ఆచరించి చూపించారు. అంత మహనీయమూర్తి మాస్టర్ గారు అని వెంకటకృష్ణ గారు అన్నారట. అందుకని మాస్టర్ గారు ఎన్నుకున్న దారి, సాయినాథుల వారు ఏదైతే చెప్పారో ఆ మార్గాన్నే మాస్టర్ గారు ఎన్నుకున్నారు. మనకు కూడా ధర్మంగా ఉంటూ అదే మార్గంలో నడవమని చెప్తున్నా. ఆయన నడిచి చూపించారు. అందుకే ఆచార్యుడు ఆయన. అంటే వాళ్ళు ఆచరించి చూపిస్తారు, అందుకని ఆయన ఆచార్యుడు అంటారు. అందుకే ఆచరణలో ఆచార్యులు అని ఉంది ఈ అధ్యాయం. అమ్మగారు ఒక దాంట్లో చెప్తారు, ఒక వ్యాసంలో, సద్గురువులు ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ ఆచార్యుడు అనే ఆయన దొరకడం చాలా కష్టం అని చెప్పారు. చాలా కష్టం అంట. ఆచార్యుడు అనే ఆయన మనకి గురువుగా దొరకడం అనేది చాలా కష్టమైన విషయం అంట. సద్గురువులు చాలామంది ఉండొచ్చు అని రాశారు అమ్మగారు. అంటే ఎంత అసలు ఆ స్థితి ఎంత గొప్పదో, అది ఎంత ఇదో చూడండి. ఆచార్యుడు అనేది వారు ఆచరించి చూపిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అవసరం ఉండదు ఆచరించాల్సిన అవసరం, కానీ మన కోసం, మనం నేర్చుకోవడం కోసం వారు ఆచరించి చూపిస్తారు. దాన్ని వాళ్ళని ఆచార్యులు అంటారు. అది మాస్టర్ గారు అన్నమాట. అందుకే ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అని ఉంటుంది మాస్టర్ గారిది. అది ఇంకా మిగతా విషయాలన్నీ మనం చాలా అద్భుతమైన అధ్యాయం అండి ఇది. మనం మాస్టర్ గారి గుణగణాలు అన్నీ మనం చక్కగా ఆయన ఎలా ఉండేవారు ఏంటి ఇదంతా ఈ అధ్యాయాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. దీని నుంచి మనం కాస్త తీసుకొని మన ప్రవర్తనని మార్చుకోవడానికి మనకి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ అధ్యాయం చాలా బాగుంటుంది. అది మిగిలింది మనం రేపు చదువుకుందాం. రేపు కుదరకపోవచ్చండి సత్సంగం, మేబీ ఎల్లుండ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.